హలో అండి, ఈరోజు రెసిపీ వచ్చేసరికి గుత్తి వంకాయ మసాలా కర్రీ. ముందుగా వంకాయలని ఇలాగ 4 సైడ్లు కట్ చేసుకొని వాటర్లో పోసుకోవాలి. అప్పుడు బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది. ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. మసాలాలోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి, 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలక్కాయలు, 4 జీడిపప్పులు వేసుకోవాలి. మసాలా పేస్ట్ చేసుకోవడానికి ముందుగా కళాయి పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా పెట్టుకున్న మసాలాస్ అన్నీ వేసుకోవాలి. ఈ మసాలాస్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇవన్నీ కొద్దిగా రోస్ట్ అయ్యాక వాటర్ పోసుకొని కొద్దిగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్. ఆ తర్వాత ముందుగా ఆడుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయాక గరం మసాలా పౌడర్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం కావాలి అనుకున్న వాళ్ళు ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. ఇవి బాగా కలుపుకున్నాక వంకాయలు వేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకున్నాక 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక ఉప్పు చూసుకొని మూత పెట్టేసుకోవాలి. 1 విజిల్ ఉంచుకుంటే చాలు. ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసుకొని చూసుకోవాలి. వంకాయలు బాగా మగ్గాయా లేవా, ఉప్పు అన్నీ సరిపోయిందా లేదా అని చూసుకొని అన్నీ సరిపోతే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, మన టేస్టీ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ.